రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ తులసిని ఆడవాళ్ళు కొయ్యరాదా। చాలా వరకు తులసిని ఆడవాళ్ళు కొయ్యరాదు అంటారు। ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి ఇలాంటి దినాల్లో తులసిని ఎప్పుడూ కూడా కొయ్యరాదట। మరి మంగళవారము, శుక్రవారము ఇలాంటి దినాల్లో తులసిని తాకను కూడా తాకరాదు అని చెప్తారు। అయితే స్త్రీలు ప్రత్యేకించి తులసి కోయుటకు నిషిద్ధం। ఎందుకంటే తులసి అమ్మవారి స్వరూపం కాబట్టి స్త్రీలెవరు కూడా తులసిని కొయ్యకూడదట। మరి తులసిని ఎవరు కోసి మాలలుగా కట్టాలి అంటే పురుషులే తులసిని కొయ్యవచ్చట। మరి ఏ దినాల్లో కూడా నిషిద్ధమో తెలుసుకున్నాం కదా। అమావాస్య రోజు తులసిని తాకరాదు, పౌర్ణమి రోజు, అలాగే మంగళవారం, శుక్రవారం ఈ దినాల్లో తులసిని తాకరాదట। కాబట్టి ఈ ప్రత్యేకించి ఈ దినాల్లో తులసిని తాకడానికి నిషిద్ధం। మరి స్త్రీలు తులసిని అస్సలు ఎప్పుడూ కొయ్యరాదు, పురుషులు మాత్రం తులసిని కోసి మాలలుగా చుంటారు। మరి తులసిని కోసేటప్పుడు ఒక మంత్రాన్ని కూడా పఠించుకొని పురుషులు తులసిని కొయ్యాలట। తులసి జాతాం అని చెప్పి ఒక మంత్రం ఉంది। తులసి జాతాం అని చెప్పి స్మరించుకుంటూ పురుషులు తులసిని కొయ్యాలని చెప్పి శాస్త్రం చెప్తోంది। కాబట్టి స్త్రీలెవరూ తులసిని కొయ్యకూడదు, తులసిని కోస్తే స్త్రీలు దోషంగా పరిగణించబడుతుంది। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్।